సార్వత్రిక ఎన్నికల ఫైట్ రోజు రోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఒక్కో విడత ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నేతల డైలాగ్ వార్ పీక్ లెవెల్ కు చేరుకుంటోంది. బీజేపీని కార్నర్ చేస్తూ విమర్శల దాడి పెంచింది కాంగ్రెస్. సమస్యలను పక్కన పెట్టి దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని బీజేపీపై మండిపడుతున్నారు ప్రియాంక గాంధీ. సమస్య ఏదైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని వేదిక ఎక్కడో చెప్పాలంటూ సవాల్ చేశారు స్మృతి ఇరానీ. బ్యాటిల్ ఫీల్డ్ లో తగ్గేదేలే అంటున్న పార్టీలు బీజేపీ సమస్యలు పట్టించుకోదంటూ ప్రియాంక అటాక్. సమస్య ఏదైనా చర్చకు సిద్ధమని స్మృతి ఇరానీ సవాల్. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ప్రధాని మోదీ బీజేపీ నేతలంతా సమస్యలను గాలి కుదిరేసి దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ అగ్రనేతల ఆరోపణలకు బీజేపీ కూడా కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు ధర్మం పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప అభివృద్ధిని పట్టించుకోరని విమర్శించారు ప్రియాంక. దేవుళ్ల మీద ఒట్లు వేయించి ఓట్లు రాబట్టుకోవడం తప్ప ప్రజా సమస్యలపై బీజేపీ నేతలకు శ్రద్ధ లేదని మండిపడ్డారు ప్రియాంక. అధికారంలో ఉన్న పార్టీ చిత్తశుద్ధి ఉంటేనే అభివృద్ధి జరగడంతో పాటు ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయంటున్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ నేతలు ఎంతసేపు సమస్యలను పక్కకు పెట్టి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ప్రియాంక. నిరుద్యోగం, పేదరికం, మహిళలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అసలైన సమస్యలను గాలి కుదిలేసి పనికి మాలిన ఇష్యూస్ పైనే దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు ప్రియాంక. ప్రియాంక విమర్శల దాడి పెంచడంతో బీజేపీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఏ టీవీ ఛానల్ అయినా, ఏ యాంకర్ సమక్షంలోనైనా అంశమేదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమని స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. అమేథీ నుంచి స్మృతి ఇరానీ మరోసారి బరిలోకి దిగారు. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. సోదరుడి గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న ప్రియాంక రాయ్బరేలీని చుట్టేస్తున్నారు. ఇందిరాగాంధీ ఉండగా ప్రజలకు దగ్గరగా ఉండేవారని, మోదీ కార్పొరేట్లకు అందుబాటులో ఉంటున్నారని విమర్శిస్తున్నారు ప్రియాంక.